హాయ్ సార్. హాయ్ సార్. వెల్కమ్. వెల్కమ్. మిమ్మల్ని మా స్టూడియోలో చూడడం చాలా చాలా ఆనందంగా నేను మీకు చెప్తున్నాను వెల్కమ్ అలవాటు అయిపోయి. ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్, గ్రేట్. ఏంటి సార్ మరి మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్లు యా ఎందుకు అవసరం? మధ్య అంటే ఒకసారి కదా సార్ గ్యాప్ వచ్చింది. అదే వచ్చింది, ఎంత వచ్చింది? కొంచెం ఏమైపోయాడు అన్నంత గ్యాప్ వచ్చింది. ఎందుకు ఒక యంగ్స్టర్ కి కొంచెం క్లారిటీతో కంటిన్యూ అవ్వాలనిపించింది సార్. సమ్వేర్ 2023 కి కొంచెం క్లారిటీ మిస్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఎక్కడ ఆ క్లారిటీ అనేది ఎక్కడ, ఏ విషయంలో మిస్ అయింది సార్? నేను 2023లో తెలియకుండా సినిమాలు లవ్ చేయడం మానేసాను సార్. అవునా? సినిమాలు చూడడం మానేసాను సార్. సార్ నాకు సినిమా హీరో అవ్వాలి, సినిమాలు చేయాలి అనే థాట్ కంటే ముందు సినిమాలు చూడడం అంటే ఇష్టం సార్. అవి సడన్గా ఎంత అవుట్పుట్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోతుందంటే బ్రెయిన్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఎంత లవ్తో వచ్చాను, ఆ లవ్ మిస్ అయింది సార్ నాకు. ఐ హ్యాడ్ టు ఫైండ్ దట్ లవ్ ఫర్ సినిమా బ్యాక్ అగైన్. అండ్ అది మెయిన్ క్లారిటీ సార్. ఇక్కడ ఎందుకు వచ్చామో ఒక్క బ్రీఫ్ సెకండ్ మర్చిపోయాను అనిపించింది. బికాజ్ అన్ని రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోతున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల ఇంకా మొత్తం ఫోకస్ మొత్తం రిజల్ట్కి వెళ్ళిపోతుంది. బట్ దట్స్ నాట్ వై ఐ కేమ్. అండ్ మేబీ నేను ఏక్ మినీ కట్ చేసినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్ కాదు సార్. అండ్ దాట్ గేమ్ మీ సక్సెస్. నేను రిజల్ట్ ఓరియంటెడ్గా చేద్దాం, ఇచ్చేస్తే ఇది అవుద్ది, ఇచ్చేస్తే ఇది పెరుగుద్ది ఆర్ వాట్ ఎవర్, ఆ క్యాల్కులేషన్ ఐ థింక్ డింట్ వర్క్ ఫర్ మీ. అండ్ దట్ ఇస్ నాట్ రైట్. దట్ ఇస్ నాట్ వై ఐ కేమ్ సార్. సో ఐ వాంటెడ్ సమ్ క్లారిటీ టు కంటిన్యూ విత్. దట్ ఇస్ ద బ్రేక్. బయట సినిమాలు, మిగతా సినిమాలు చూడడం ఎందుకు మానేశారు? అంటే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటున్నారా బయట సినిమాలు చూసి? లేదు సార్. అంటే ఈ 23లో 4 రిలీజెస్ సార్, గ్యాప్ లేదు. అండ్ 23కి ముందు 2 months బిఫోర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 9 months ఐ హ్యాడ్ 5 రిలీజెస్. సో ఐ గాట్ లాస్ట్. ఇంకా ఈ సినిమా అయితే ఆ సినిమాతో వి వర్ డూయింగ్ ప్రమోషన్స్, నాట్ ఈవెన్ షూటింగ్. సమ్వేర్ అదొక ఆర్గానిక్ గానే జరిగింది. బట్ సినిమాలు చూడడం చాలా ఇష్టం. సినిమా అంటే చాలా ఇష్టం సార్ నాకు. ఆ 9 months పీరియడ్ నిజంగా సినిమా మీద లవ్ పోయి, రేపేంటి రిజల్ట్ ఏంటి, భయాలు, ఇప్పుడు ఇది ఏం చేస్తే నేను జనాల్లోకి తీసుకెళ్ళగలను. జనాల్లోకి ఫస్ట్ తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనస్ఫూర్తిగా సినిమా చేయాలి. దట్ వాస్ అ బిగ్ లెర్నింగ్. కానీ బయటికి వెళ్తుంటే ఎప్పుడు సినిమా చేస్తావు, ఎప్పుడు హిట్ కొడతావు, ఇలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అది ఒక్కొక్కసారి మనల్ని ఇరిటేషన్ కూడా గురి చేస్తుంటారు. ఇరిటేషన్ ఏం లేదు సార్. ఈరోజు ఇరిటేషన్ ఎప్పుడు లేదు. ఒకవేళ కన్సర్న్ నుంచి వస్తే అది హ్యాపీగా సార్. ఇరిటేషన్ యాక్చువల్లీ ఎప్పుడు లేదు సార్. ద థింగ్ ఈజ్, నేను ఇన్ జనరల్ వెరీ లైట్ పర్సన్ సార్. అంటే పెద్ద ఏది సీరియస్ అయిపోను. ఫస్ట్ నాకు కోపం రాదు. వెరీ చిల్, వెరీ రిలాక్స్డ్ యాక్చువల్లీ యూజువలీ. బట్ డెఫినెట్ గా వెన్ ఇంత కష్టపడి సినిమా చేసినప్పుడు వర్కౌట్ అవ్వకపోతే ఒక పెయిన్ ఉంటుంది సార్. ఆ పెయిన్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది సార్. పెయిన్ ఉంది అది. బట్ ఆ పెయిన్ ఫైర్ సార్ టు మేక్ బెటర్ ఫిల్మ్స్ అండ్ బెటర్ సినిమా. బట్ ఎప్పుడు డిప్ అవ్వలేదు సార్. డెఫినెట్ గా డిప్ అయింది ఆ 9 months పీరియడ్ సార్. ఎనర్జీ డిప్ అయ్యి ఐ ఫెల్ట్ అ లిటిల్ లాస్ట్. ఐ వాంట్ టు గెట్ బ్యాక్ లైక్ దట్. మళ్ళీ మీ ఎనర్జీ మీరు ఎలా తెచ్చుకున్నారు? వెన్ ఐ ట్రై టు రిమెంబర్ వై ఐ స్టార్టెడ్ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. నేను మళ్ళీ సినిమాలు చూడడం మొదలెట్టి అన్ని భాషల్లో, మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగులో కొన్ని బ్యూటిఫుల్ జెమ్స్ లాంటి సినిమాలు చూసాను. అండ్ ఐ ఎంజాయ్డ్ వాచింగ్ అగైన్ సార్. ఏంటవి? తెలుగులో నాకు ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా నేను 2-3 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. భలే అనిపించింది సార్. ఎంత బాగా అనిపించింది సార్. అంటే ఒక మంచి సినిమా చేయడానికి మనకి మధ్య మనం చెప్పుకునే రీజన్లు తప్ప ఇంకేం లేవు. ఏ బడ్జెట్ లో అయినా తీయచ్చు మంచి సినిమా. సో ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. నన్ను నిజంగా చాలా ఇన్స్పైర్ చేసింది అటెంప్ట్. సో అలాగా మెనీ ఫిల్మ్స్ దట్ ఐ వాచ్డ్, ఐ ఫెల్ ఇన్ లవ్ అగైన్.